హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై పేజ్. సో ప్రెజెంట్ అయితే నేను వీడియోస్ అయితే ప్రాపర్గా చేయడం లేదు. సారీ ఫర్ దాట్. ఎందుకు అంటే ఇప్పుడు ప్రెజెంట్ మనకి సిపిజెట్ ఎగ్జామ్స్ అనేది జరగడం జరిగింది. అండ్ ఎడ్సెట్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. చాలామంది స్టూడెంట్స్ ఎడ్సెట్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. డీసెట్ కౌన్సిలింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ ఫేజ్ 2 రిజల్ట్స్ కూడా వచ్చేసింది. ఎవరైతే డీసెట్ ఎగ్జామ్ రాశారో, టీటీసీ కోర్స్ చేయాలనుకుంటున్నారో, డిఎల్ఎడ్ అభ్యర్థులు వాళ్ళందరికీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిపిజెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మనకి కౌన్సిలింగ్, ఫేస్, సీట్ అలాట్మెంట్ ఎలా చేసుకోవాలి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేస్తాను. అండ్ ప్రెజెంట్ అయితే నేను మాస్టర్స్ ఇన్ ఎడ్యుకేషన్ చేస్తున్నాను. దట్ ఈస్ ఫ్రమ్ ఆల్సో కాకతీయ యూనివర్సిటీ. కాబట్టి ప్రెజెంట్ అయితే మాకు 15 days టీచర్ అబ్జర్వేషన్ కోసం మాకు సెండ్ చేశారు స్కూల్స్లలోకి. ఎవరైతే బీఈడీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని మేము అబ్జర్వేషన్ చేయాలి అన్నమాట. అంటే వాళ్ళు ఎలా టీచింగ్ అనేది చేస్తున్నారు, వాళ్ళు పిల్లలతో ఇంటరాక్షన్ ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ పార్టిసిపేషన్, వాళ్ళ రోల్ ఏంటిది స్కూల్లో, ప్రతి ఒక్కటి మేము అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈజ్ అవర్ వర్క్. సో 15 days వరకు అయితే నడుస్తుంది. ప్రెజెంట్ అయితే హౌ మెనీ డేస్ ఐ థింక్ 5 days హ్యాడ్ బీన్ కంప్లీటెడ్. మ్యాక్సిమమ్ 5-6 days హ్యాడ్ బీన్ కంప్లీటెడ్. ఓకేనా. ఇంకా 7th July వరకు మాకు టీచింగ్ ప్రాక్టీస్ ఉంది సమ్ పర్టికులర్ స్కూల్. సో వీఆర్ as an observation we are doing our practice there. తర్వాత మళ్ళా వాట్ యు కాల్ బీడీ కాలేజ్కి కూడా వెళ్ళాల్సి ఉంటుంది యాజ్ అన్ అబ్జర్వేషన్ కోసం. సో చాలా ప్రాసెస్ ఉంది. తర్వాత డిసర్టేషన్స్ తయారు చేయాలి. ఎవరైతే ఎంఈడి స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే సిపిజెట్లో ఎంఈడి ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, సో వాళ్ళందరికీ ఇలాంటిది యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ సెమిస్టర్లో మీకు ఎలాంటిది టీచింగ్ ప్రాక్టీస్ అనేది ఉండదు. అండ్ సెకండ్ సెమిస్టర్ వచ్చేసరికి మీకు అబ్జర్వేషన్ డ్యూటీస్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు 15 days వరకు అబ్జర్వేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది స్కూల్స్లకి. సెకండ్ సెమిస్టర్లో మీకు స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సెమిస్టర్లో మీకు మొత్తం రికార్డ్స్ అవన్నీ రాయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత రెగ్యులర్ క్లాసెస్. అసలు ఫస్ట్ టైం, యాక్చువల్లీ నాట్ ఫస్ట్ టైం, కేయూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈజ్ గోయింగ్ త్రూ అంటే చాలా స్ట్రిక్ట్ చేస్తున్నారు. సో ఒకవేళ ఇఫ్ యూ గైజ్ ఆర్ థింకింగ్ నేను ఎంఈడి జస్ట్ ఇంట్లో ఉండి కాలేజ్కి వెళ్ళకుండా కంప్లీట్ చేస్తాను అనుకుంటే, దట్ ఈజ్ యువర్ వెరీ రాంగ్ పర్స్పెక్టివ్. ఎందుకంటే కంపల్సరీ కాలేజ్కి రావాల్సిందే. నేనేమనుకున్నాను, జస్ట్ అడ్మిషన్ తీసుకొని ఎగ్జామ్ టైంకి వెళ్ళి ఒకవేళ ఇంపార్టెంట్ ఏమైనా క్లాసెస్ ఉంటే అట్లా వెళ్ళి ముగించేసి కంప్లీట్ చేసేద్దాం అనుకున్నాను. బట్ మొత్తం డిఫరెంట్ అయిపోయింది. కేయూ ప్రెజెంట్ ఇట్ ఈస్ డూయింగ్ వెరీ స్ట్రిక్ట్. 100% అటెండెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎవరైతే 100% అటెండెన్స్ లేదో వాళ్ళకి ఏమైంది అంటే ఫీజు అనేది కట్టాల్సి వచ్చింది. సో యాబ్సెంటీ ఫీజ్. సో ఒకసారి